విజయవాడ ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలను పల్నాడు జిల్లా సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. 27 మంది అంగన్వాడీ టీచర్లను పోలీస్ వాహనంలో ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు నిరసన తెలపడం తప్ప అని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం చొరవ చూపాలి అని, డిమాండ్లు పరిష్కరించాలి అని, గాయపడిన అంగన్వాడీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అని కోరారు. మూడు గంటల సేపు కూడా కంటిన్యూగా రోడ్లు తిప్పుతూనే ఉంటున్నారు. ఏ అన్యాయం చేసాం మహిళలు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇంకా దుర్మార్గంగా మేము చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇంకైనా నిన్న వేలాది మంది అంగన్వాడీ మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ వేతనాల ఆందోళన అనేది ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో ఆందోళన జరుగుతుంది. ఎవరు ఆపలా, కనీసం టాయిలెట్కి వెళ్ళాలన్నా కూడా ఆపలేదు. ఇప్పుడు ఎన్ని చూడండి, ఉదయం 5ంటికి మమ్మల్ని అది ఎక్కించారు, 4:30 కల్లా ఎక్కించారు. మధ్యలో నిద్ర లేసినట్టుగా జీబులో వేసేసారు. అన్యాయం చేసాం మహిళలు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇంకా దుర్మార్గంగా మేము చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇంకైనా నిన్న వేలాది మంది అంగన్వాడీ మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. ఈ వేతనాల ఆందోళన అనేది ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం కూడా మా టెంట్ల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకు ఆందోళన పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలి అని చెప్పేసి మేము ఆందోళన చేస్తూ ఉన్నాము. నెల రోజుల క్రితమే బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్లోనైనా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఐసీడీఎస్ మంత్రివర్యులకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అట్లనే చాలా శాంతియుతంగా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు పంపించాము. ఎంత అన్యాయం అంటే 2024లోనే అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి మినిట్స్ కాపింది, రాతపూర్వకమైన మినిట్స్ ఉంది. ఈ మినిట్స్ను కూడా అమలు చేయకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలు మోసం చేస్తూ ఉన్నారు. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్లోనైనా వేతనాల గురించి ఆలోచన చేస్తారని చెప్పేసి శాంతియుతంగా నిన్న చర్చలు పిలుస్తామని చెప్పేసి చెప్పారు. చర్చలకు పిలుస్తారు కదా అని చెప్పేసి నిన్న సాయంత్రం దాకా ఎదురు చూసినా ఎటువంటి చర్చలు లేవు. రాత్రి 10:30-11 గంటల సమయంలో ఐసీడీఎస్ జేడీ గారు మా దగ్గరికి వచ్చి మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోండి అని చెప్పారు. ఇప్పటికిప్పుడు రాత్రిపూట మహిళలందరూ పండుకొని ఉన్నారండి, ఎలా వెళ్తారు? అసలు అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రేపు ఉదయం మంత్రి గారు వచ్చి సమాధానం చెప్పమని మేము తప్పకుండా మా ఆందోళన విరమిస్తాము. మాకు ఆందోళన కోసం ఆందోళన కాదు, ఆకలి మంటలు పోరాటం ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ చాలా ప్రశాంతంగా నిద్రపోతున్న టైంలో అర్ధరాత్రి పూట 4 గంటలకి టెంట్ మీద దాడి చేసేసి లైట్లు ఆపేసేసి టెంట్ని పీకేసేసి మొత్తం మహిళలందరినీ చుట్టుముట్టేసేసి పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగా వేసేసారు. ఒక్కొక్కరు ఇప్పుడు వాళ్ళ ఫోన్లు ఎక్కడున్నాయో తెలియదు, బ్యాగులు ఎక్కడున్నాయో తెలియదు, కళ్ళజోడులు ఎక్కడున్నాయో తెలియదు, చెప్పులు ఎక్కడున్నాయో తెలియదు, ఇప్పుడు ఎవరిని ఎక్కడ పంపించారో తెలియదు. ఇంకా ఎంత అన్యాయం అంటే రాత్రిగా అంగన్వాడీ అనంతపురం నుంచి వచ్చారు. ఆ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నారు, ఈరోజు ఎగ్జామ్కి వెళ్ళాలి. ఆ పిల్లలను కూడా అరెస్టులు చేసేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్న దుర్మార్గమైన వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఇలాంటి అణిచివేతతోటి ఈరోజు ఉద్యమాలు ఆగవు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం.